నమస్తే. ఇది తెలుసా? తలనొప్పుల్లో 150 రకాలున్నాయంట. మనుషుల్ని ఇలా విభిన్న రకాలుగా వేధించే నొప్పి మరొకటి లేదంటున్నారు శాస్త్రవేత్తలు. టపాకాయల్లో వాడే నల్లమందు, గుడ్డు పెంకు పొడి, బూడిద, పిడకల పొడి వీటన్నిటినీ కలిపి వాసన చూస్తే జలుబు తగ్గుతుందని 17వ శతాబ్దం దాకా ఇంగ్లాండ్ వాసులు నమ్మేవారు. ప్రపంచంలో తొలిసారి బార్ కోడ్ను ఉపయోగించింది బబుల్ గమ్ అమ్మకాల కోసమే. తెలంగాణ, నెల్లూరు మాండలికాల్లో పోయారు అన్న పదాన్ని వెళ్ళారు అన్న అర్థంలో వాడతారు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో పోయారు అంటే చనిపోయారు అని అర్థం. ఇలా ఒక భాషలోనూ యాసలోనూ మామూలు అర్థాన్ని మరొక దాంట్లో అందుకు భిన్నమైన నెగిటివ్ అర్థాన్ని ఇచ్చే పదాలను ఫ్రెండ్షిప్ వర్డ్స్ అంటారట. ఆ మధ్య ఇంగ్లీష్ మాట్లాడే జనాభా ఎక్కువున్న దేశాల టాప్ 10 జాబితా తీస్తే అందులో ఇంగ్లాండ్ది 6వ స్థానమే. అమెరికా, భారత్, పాకిస్తాన్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. 19వ శతాబ్దం వరకు అమెరికాలో మహిళా శాస్త్రవేత్తలెవరూ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోకూడదనే నిబంధన ఉండేది. మన దేశంలో తయారైన తొలి సినిమా రాజా హరిశ్చంద్రలో మహిళా పాత్రలన్నీ మగవాళ్లే చేశారు. 20వ శతాబ్దం దాకా గడియారాల్లో సెకండ్స్ ముళ్ళు ఉండేది కాదు. 1920లలో BBC రేడియో వార్తలన్నీ 2 సార్లు చదివేవారు. మొదటిసారి మామూలుగా అందరూ వినడానికి, రెండోసారి మెల్లగా విన్నవాళ్ళు నోట్స్ కూడా రాసుకోవడానికి. మనుషులందరిలో DNA 99.9% ఒకే రకంగా ఉంటుంది. మిగిలిన ఆ 0.1% మనందరిలోనూ వేర్వేరు రూపురేఖలకి కారణమవుతుంది.